సార్ నా పేరు నీరుడు వెంకటేశం. నేను బేసికల్లీ టీఎస్ఆర్టీసీలో మెకానిక్గా నల్గొండ డిపోలో వర్క్ చేస్తున్నాను. నేను ఒక 26 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నా సర్వీస్లో ఇప్పటివరకు నేను చేసిన 8 గంటలు వర్క్ చేయాలి. ఇప్పటివరకు నా శాలరీ వచ్చేసి 43,000. కానీ నేను తీసుకునేది అక్కడ డిడక్షన్స్ పోను ఒక 28,000 తీసుకోగలుగుతున్నాను. అయితే నా లైఫ్ స్టైల్ అది కాదు అనుకొని నేను గత ఒక 20 సంవత్సరాల క్రితమే ఏదైనా సెకండ్ సోర్స్లో వర్క్ చేస్తే బాగుండు అనుకొని కొన్ని నెట్వర్క్ సిస్టంలలో వర్క్ చేశాను. కానీ చాలా వాటిలల్లో చేతులు ఆడమే జరిగింది. ఆ కోణంలోనే నాకు జస్ట్ ఒక 16 నెలల క్రితము మెటాఫోర్స్ అనేది ఒక ప్రాజెక్టు నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నాకు అది పరిచయం అయింది. దాన్ని తెలుసుకొని వాటికి ఇది భిన్నంగా అనిపించింది అనమాట. అంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్లన్నీ ఒకళ్ళ చేతిలో నడిచే విధంగా ఉన్నాయన్నమాట. దట్ మీన్స్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. అంటే వారి అజమాయిషిలో నడిచేటువంటి కంపెనీలు ఉన్నాయి. అయితే ఇది నేను ఆలోచించినప్పుడు ఏముందంటే ఇది ఒకరి చేతిలో కాదు, ఇది సపరేట్ ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒక వ్యక్తి చేతిలో కాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. అంటే ఒక టెక్నాలజీ ద్వారా నడిచే విధానంలో ఉంది కాబట్టి ఇది ఓకే నమ్మకంగా ఇది డెవలప్మెంట్ అవుద్ది అనేది నమ్మి నేను దీన్ని గత 1.5 years వెళ్ళి నేను వర్క్ చేస్తున్నాను. ఇందులో నేను దాదాపు ఒక 8 అంటే ఇక్కడ 12 ప్రాజెక్టులు ఉంటాయి. ఆ 12 ప్రాజెక్టులలో 4 బయటకు వచ్చినాయి, ఇప్పటికి వచ్చేసినాయి మార్కెట్లోకి. అందులో 4 నేను ఒక ప్రాజెక్ట్ క్లాసిక్ అనే ఒక ప్రాజెక్ట్లో 8 స్లాట్స్లో ఉన్నాను. 12 ఉంటాయి అందులో. నెక్స్ట్ ఇంకొక దాంట్లో అంటే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో అనమాట. వాటిలలో ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి యూనిట్వర్స్, అందులో ఒక 3 టైప్స్ తీసుకున్నాను. ప్రస్తుతానికి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోను 9 మెంబర్స్ నేను రెఫరల్ చేయగలిగాను. ఇప్పుడు వర్కింగ్ బాగానే పర్వాలేదు, మంచిగానే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గమనించండి, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా గత కొన్ని నెలలుగా మెటాఫోర్స్లో ప్రయాణం చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదిస్తూ మంచి టీం చేసుకొని మంచి రోల్ మోడల్గా ఉన్న లీడర్స్ ఇక్కడ అందరూ ఒక దగ్గర లీడర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఆ లీడర్స్ మాటల్లో వాళ్ళ ఇన్ని నెలల అనుభవం నుంచి ఒక 2 నిమిషాలు వాళ్ళ అనుభవం మీతో షేర్ చేసుకుంటారు. అండ్ దీన్ని చూసి చాలామంది ఇంకా నల్గొండలో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా ఈ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నీరుడు వెంకటేశం సార్. అండ్ విల్ స్టార్ట్ విత్ శివ సార్ నౌ. సో శివ సార్, ఇట్స్ యువర్ టర్న్ నౌ, మీరు మాట్లాడండి. నమస్కారం అండి అందరికీ. నా పేరు కే శివకుమార్ ఫ్రమ్ నల్గొండ. నేను మార్కెటింగ్లో 20 years నుంచి వేరే ప్రాజెక్టుల్లో వర్క్ చేసిన. కానీ ఎక్కడ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయటం, టీం బిల్డ్ చేసుకోవటం, ఫ్రూట్స్ అందే టైంలో కంపెనీ ఏదో రకంగా కొలాప్స్ కావడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్కమ్ తీసుకుందాం అనే టైంలో కొలాప్స్ అవుతున్నాయి. సో ఇట్లా మార్కెట్లో నెట్వర్క్ మార్కెటింగ్ మీద మనకు పిచ్చి ఉండే చేసుకుంటూ పోయేది, ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోతున్నాం. ఆయన దాని మీద విరక్తి కలిగే టైంలో ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి మన చేతికి రావడం జరిగింది. సో దాన్ని కూడా నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇన్వాల్వ్ అయినా, చూసిన 1 month చూసిన. అయినా సరే ఇది కూడా అట్లా అవుతుందేమో అని చెప్పి ఒక 6 months మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి జెన్యూన్గా ఉందన్న తర్వాత మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి ఇప్పుడు మంచిగా క్లాసిక్లో 8 slotలో ఉన్నాను, యూనివర్స్లో 3 typesలో ఉన్నాను. మంచి ఇన్కమ్ ఉంది. ఇన్స్టెంట్ మనకు పేమెంట్ విత్ ఇన్ సెకండ్స్లో పడిపోతుంది. మనకున్న జాయినింగ్స్ మీద ఎమ్మడే స్పాట్లో పడిపోతుంది. దీంట్లో మనం మంచిగా సంపాదించుకునే అవకాశం ఉంది. సో మనకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు చివరికి ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది. ఒక తృప్తితోటి మన కోరికలు నెట్వర్క్లో మనం ఏదైతే అనుకున్నామో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకునే అవకాశం దీంట్లో నాకు లభించిందని నేను మెటాఫోర్స్కు థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, నమస్తే అందరికీ. నా పేరు రమేష్. నేను నల్గొండ ఆర్టిస్ట్ కాలనీ ఇక్కడ సైడ్ ఉంటాను. అయితే ఈ ప్రాజెక్టు మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో మా సురేష్ అన్న అప్లైనర్ మాకు చెప్పారు ఇంతకుముందుకు. అయితే ఇంతకుముందుకు చాలా మెటాఫోర్స్ కాకుండా ఇంతకుముందుకు విప్స్ ఇలాంటి చాలా నెట్వర్క్ ప్రాజెక్టులో చేసాము. చాలా అమౌంట్ పోగొట్టుకున్నాము. ఏది చూసినా కూడా డబ్బులు కడుతున్నాము, డబ్బులు కట్టి టీం చేస్తున్నాము. టీం చేసినాక కూడా టీం చేస్తున్నాము, వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము. ధైర్యం చెప్పినా కూడా
వాళ్ళు చేసుకుంటూ పోతున్నాము. కాకపోతే ఏదో ఒక విషయంలో అవన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. అందరూ మన మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చిపోతుంది, కంపెనీ మీద నెగిటివ్ ఫీలింగ్ అయిపోతుంది, ఇట్లా లాస్ అయిపోతున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో నేను జాయిన్ అయ్యాను. ఒక 2 months బ్యాక్ జాయిన్ అయ్యాను. ప్రజెంట్ వచ్చేసి నేను ఒక 6th slotలో ఉన్నాను అండ్ 3 టైర్స్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే రన్నింగ్ ఓకే. ఇది ఫ్యూచర్ బాగుంటుంది, మనం సెటిల్ అవుతాము అనే ఉద్దేశం అయితే 100% అయితే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే నేను కాయిన్స్ నా ఓన్గా పెట్టుకున్నాను. నేను ఒక 5,000 కాయిన్స్ అయితే నేను సంపాదించుకున్నాను. రిఫరల్ అయితే ఒక 1 or 2 members అయితే చేస్తున్నాను, ఇంకా చేయబోతున్నాను. ఎస్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు ఊరగంటి సురేష్. నేను నల్గొండ శివాజీ నగర్లో ఉంటాను. యాక్చువల్గా నేను ఇంతకుముందుకు వేరే ప్రైవేట్ జాబులు చేశాను. ఫైనాన్స్ సెక్టార్లలో చాలా జాబులు చేశాను. ఎక్కడైనా కానీ 15,000 20,000 జాబులకు చేశాను. ఆ శాలరీస్ ఎందుకో నేను ఒకరి దగ్గర జాబులు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది. కానీ అయినా కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చేది. ఎందుకో నెట్వర్క్ మార్కెటింగ్ సైడ్ చూశాను. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నెట్వర్క్ మార్కెటింగ్ నాకు అనుభవం ఉంది. ఏ కంపెనీలో నేను వర్క్ చేసినా కానీ ఇప్పటివరకు అయితే డబ్బు నేను సంపాదించలేదు. డబ్బు సంపాదించకపోవడం కాక ఇంకా నేను మీదంగా అప్పులపాలయ్యాను. మళ్ళీ చాలామందికి ఇంకా నేను అప్పు చేయించానేమో అనిపిస్తుంది నాకు. కానీ అది నా తప్పు కాదు, అది కంపెనీలు అలా ఉన్నాయి. సెంట్రలైజ్ తెలుసుకున్న తర్వాత అసలు మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు ఒకసారి విన్న తర్వాత అయినా దీన్ని కూడా నేను నమ్మలేదు. స్టార్టింగ్లో ఇది ఫోర్సేజ్ అనుకున్నాను. ఫోర్సేజ్ ప్లాన్ అనేది నాకు తెలుసు. ఇది ఒకటే కాన్సెప్ట్ అనుకున్నాను. అయినా కానీ అక్కడ స్టేబుల్ క్యాన్ లేకపోవడం, ఇక్కడ స్టేబుల్ క్యాన్ ఉండడం వల్ల ఇది మంచి ఆదరణ ఉంది అనుకున్నాను. అంటే కంపల్సరీ టీమ్ బిల్డ్ అవుతుంది అనుకున్నాను. టీమ్ బిల్డ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కంపెనీ అనేది ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అనుకున్నాను. మళ్ళీ దీనికి 14 ప్రాజెక్టులు ఉండడం, ప్రతి ప్రాజెక్టు మీద ఒక ఫోర్స్కైనే వాడడం, ఆ ఫోర్స్కైన్ వైట్ పేపర్ చదవడం అన్నీ చూసిన తర్వాత ఇక మనం పోతామేమో కానీ ఈ ప్రాజెక్ట్ అయితే పోదు, ఎప్పటికీ పోదు. ఇది ఎవరికి చెప్పినా కానీ ఫస్ట్ మనల్ని కొంచెం ఇంకెన్నిట్లలో పెట్టిస్తాడు అనుకుంటాడేమో కానీ తర్వాత 100% వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు ఇంకా సక్సెస్ కాలేదు డబ్బు విషయంలో. దీంట్లో అవుతానేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక 7th slotలో ఉన్నాను. 1 month అయింది. ఆల్రెడీ 6 months బ్యాక్ నేను దీని గురించి తెలుసుకున్నాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు 1 month నుంచి వెళ్ళి చూస్తున్నాను. బాగా 7th slotలో ఉన్నాను. ఇంకా 4,500 కాయిన్స్ గిట్ట ఉన్నాయి. ఓకే, సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. జై మెటాఫోర్స్. నాకు హిందీ కంటే తెలుగు ఎక్కువ వచ్చేస్తుంది సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి తన్వీరు, మాది నల్గొండ ఓల్డ్ సిటీ. నేను 11 months నుంచి మెటాఫోర్స్లో జర్నీ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ జెన్యున్ ప్రాజెక్ట్ మేడం ద్వారా నాకు పరిచయం అయింది. చాలా బాగుంది. నేను దీంట్లో సక్సెస్ అవుతా అని నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. కానీ బయట ఇంకా నమ్మట్లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. హాయ్ లీడర్స్, గుడ్ ఈవినింగ్. నేను అంతకుముందు కూడా కొన్ని ప్రాజెక్టులు చేశాము. కానీ ఎక్కడ చూసినా కూడా కంపెనీలు అట్లాంటి వాటిపైనే చేసినాం. కానీ ఇది మనకి ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు. మనము బాగా నమ్మాల్సింది ఏంది అని అంటే రేపు మనకి ఏం జరగబోతుంది అనే దానిపైనే. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఒకప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ల పైన తెలివిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిరో వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయ్యారు. కానీ ఈ రోజులలో మనం ఇన్వెస్ట్మెంట్ భూముల పైన పెట్టాలని అంటే మనం పెట్టే పరిస్థితుల్లో లేము, మన పిల్లలకు ఆస్తులు ఇచ్చే పొజిషన్లో లేము. ఇప్పుడు డెవలప్ అవుతుందంతా టెక్నికల్గా, టెక్నాలజీకి సంబంధించి డెవలప్ అవుతుంది. డబ్బు కూడా అతిగా ఎక్కువ సంపాదించుకోవడానికి మనకు వచ్చినటువంటివి టెక్నాలజీలే. ఎంత టెక్నాలజీని యూజ్ చేసుకుంటే అంత డబ్బు వస్తుంది. కాకపోతే మనం ఎలాంటి రూట్లో వెళ్తున్నాం అనేసి
జర్నీ చూసుకోవాలి. నాకు ఈ జర్నీలో మెటాఫోర్స్ అనేది పరిచయం అయింది. ఈ మెటాఫోర్స్ అనేది ఎవరి చేతిలో లేదు, మన చేతిలో గొప్ప అవకాశాన్ని పెట్టిండు. అందరి చేతిలో పెట్టడం వల్ల డబ్బు పోగొట్టుకున్నాం. మన చేతిలో పెట్టినాక డబ్బు పోగొట్టుకునే సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్లో నేను ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇందులో మనకి బిజినెస్ చేసుకోవడానికి ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఉంది, ప్రాఫిట్ సంపాదించుకోవడానికి ఉంది, ప్రాపర్టీలు కొనుక్కోవడానికి. ఇంత మంచి బిజినెస్ ఎక్కడ లేదు. ఇంత మంచి బిజినెస్లో నేను ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పైన అవగాహన రావాలి. మన మెటాఫోర్స్ గురించి కూడా ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. జై మెటాఫోర్స్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తండు నాగయ్య. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. నేను మెటాఫోర్స్లో 7 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మెటాఫోర్స్లో కంటే ముందు నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ప్రొడక్ట్ బేస్డ్లో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక స్టార్ డైరెక్టర్గా, కార్ ఫండ్ అచీవర్గా ఉన్నాము. కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్లో లక్షలు మాత్రమే సంపాదించే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క మెటాఫోర్స్ యొక్క ప్లాన్ విన్న తర్వాత కోట్ల డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఈ ప్లాన్లో ఉన్నదని చెప్పేసి నమ్మి ఈ యొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్తో పాటు బిజినెస్ పరంగా వారానికో నెలకో వచ్చేటువంటి కంపెనీ కాదు ఇది. ఇది ఒక ప్రాజెక్టు. మెటాఫోర్స్ అనేటువంటి ప్రాజెక్ట్లో ఎప్పుడు పనిచేస్తే అప్పుడే 24 గంటల్లో ఎనీ టైం, నైట్ 12 గంటలకు మనం వర్క్ చేసినా ఆ టైంలో మనకి ఇన్కమ్ అనేది వస్తున్నటువంటి ప్రాజెక్ట్లో నేను దీంట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే మెటాఫోర్స్ అనేటువంటి ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతామనేటువంటి నమ్మకం నాలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మెటాఫోర్స్లో ప్రాజెక్ట్లో వచ్చేసి అందరు కూడా ఏది కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు కావాలని చెప్పేసి నేనైతే కోటీశ్వర్లు అవుతున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ రూపంలో ఉన్నటువంటి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 12.5 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది నా దగ్గర ఉంది. ఆ యొక్క ఇన్వెస్ట్మెంటే రేపు భవిష్యత్తు కోటీశ్వరులు చేస్తున్నటువంటి నమ్మకంతో ఈ యొక్క బిజినెస్లోకి రన్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి లీడర్స్. ఈ మెటాఫోర్స్ ప్రాజెక్టు లాడో గారు అని ఈజ్ రష్యన్. ఈ మెటాఫోర్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 100% డీసెంట్రలైజ్డ్ ఇన్ ది సెన్స్ దీనికి CEO కానీ ఈ మేనేజర్ కానీ ఎవరు ఉండరు దీనికి. లాడో ఈజ్ ఏ క్రియేటర్. ఆ లాడో ఆల్సో ఇందులో ఒక వేలు కూడా పెట్టలేడు. దీనికి కారణం ఏంటంటే రియల్గా లాడో గారికి వచ్చిన ఆలోచన చాలా అది ఎవరికి అర్థం కాదు. ఆయనకు ఆలోచన ఎట్లొచ్చిందో ఏందో మరి అది ఎలా మాటలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇందులో అతను చేసింది ఏంటంటే ఫ్రాడ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నాను. కానీ ఇందులో అతను లాడో గారు పెట్టిన మెయిన్ ఇది ఏంటంటే డీసెంట్రలైజ్డ్. ఈ సెంట్రలైజ్డ్లో ఏంటంటే ఆధిపత్యం ఉంటుంది. CEOదో సమ్ XYZ ఎవరిదో ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు దీన్ని చీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చీట్ జరిగింది చాలా. ప్రతి కంపెనీలో చీట్ జరిగింది. ఇంత మంచి కంపెనీ మనకి ఇంకా దొరకబోదు అనే ఉద్దేశం నాది. ఇందులో లాస్ట్ 1 ఇయర్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ 7th స్లాట్లో ఉన్నాను. 10th స్లాట్కు ప్లాన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మెటాఫోర్స్ గురించి తెలుసుకొని మెటాఫోర్స్లో ఎంటర్ కావాల్సిన అవసరం ఎందుకుందంటే రానున్న కాలం అంతా క్రిప్టోదే. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రిప్టో గురించి తెలుసుకొని ఇందులో వాడిన టెక్నాలజీ మెయిన్గా ఏంటి అంటే బిట్కాయిన్ టెక్నాలజీ. బిట్కాయిన్ అంటే దాదాపు అందరికీ తెలుసు. కాబట్టి ఈ మెటాఫోర్స్లో ప్రతి ఒక్కరూ
జాయిన్ కాగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కైన్ రేట్ పెరుగుతున్న సందర్భంగా మా నల్గొండ లీడర్స్ అందరితో కలిసి ఉండడం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ 1 అవర్లో మన ఫోర్స్ కైన్ రేట్ ఇంక్రీజ్ కాబోతుంది. ప్రజెంట్ రేట్ వచ్చేసి $1.49 ఉంది. అంటే ఐఎన్ఆర్లో దగ్గర దగ్గర $138.57 ఐఎన్ఆర్లో ఉన్న రేటు. ఇప్పుడు పెరిగే రేటు 1 అవర్ తర్వాత $1.59 కాబోతుంది. అంటే దగ్గర దగ్గర $9.50 వరకు ఇంక్రీజ్ కాబోతుంది ఒక్క కైన్ మీద. అంటే $48 వరకు ఫోర్స్ కైన్ రేటు వెళ్తుంది. సో ఈ ఫోర్స్ కైన్ మనందరికీ చాలామందికి తెలుసు. ఏప్రిల్ 24వ తారీఖు ఐఎన్ఆర్లో $22.50 స్టార్ట్ అయ్యి జస్ట్ 10 మంత్లోనే $150 వరకు దగ్గరగా వచ్చేసింది. సో ఎంత గ్రోత్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫోర్స్ కైన్ ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మంది ఇప్పటి వరకు కైన్ హోల్డర్స్ ఉన్నారు. టోటల్ కమ్యూనిటీ సప్లై ఇప్పుడు 46 కోట్ల కైన్స్లలో దగ్గర 39,57,00,000 కైన్స్ ఇంకొక 1 అవర్లో రీచ్ కాబోతుంది. అంటే ఇంకొక 6 కోట్ల కైన్స్ మాత్రమే కమ్యూనిటీ 6-7 కోట్ల కైన్స్ కమ్యూనిటీ కొనుక్కునే అవకాశం ఉంది. జస్ట్ 2 మంత్స్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 మంత్స్లో ఈ 6 కోట్ల కైన్స్ కనుక 7లో 6 కోట్ల కైన్స్ అయిపోయినా లేదా 7 కోట్ల కైన్స్ అయిపోతే ఒక ఫోర్స్ కైన్ రేటు $256 ఉంటుంది. సో ఇది మామూలు విషయం కాదు. $256కి వెళ్ళడం అంటే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్పీడ్గా కైన్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి, కమ్యూనిటీ కొనుక్కుంటుంది. సో మెటాఫోర్స్ అనేది లైఫ్ టైం ప్రాజెక్ట్, లైఫ్ సెట్ చేసుకునే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లోకి మీరు కనుక కొత్త పర్సన్స్ రావాలంటే అక్కడ బోర్డు మీద ఉన్నట్టు బెస్ట్ ప్యాకేజెస్ 3 ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ను మీరు ముందు చూసే ప్రయత్నం చేయండి. 7+3 క్లాసిక్లో 7 స్లాట్స్, యూనిటివర్స్లో 3 టైర్స్ విత్ కైన్స్ అండ్ జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. అదొక బెస్ట్ ప్యాకేజీ. అండ్ సెకండ్ 7+5 అంటే క్లాసిక్లో 7 అండ్ యూనిటివర్స్లో 5 టైర్స్ విత్ కైన్స్ అండ్ రాయల్టీ ఎన్ఎఫ్టీ. సో మంత్లీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి క్లాసిక్లో 9th స్లాట్స్ ప్లస్ 5 టైర్స్ యూనిటివర్స్లో అండ్ విత్ 4 ఎక్స్ట్రా కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు. అలాగే రాయల్టీ ఎన్ఎఫ్టీ కూడా వస్తుంది. సో వీటికి ఐఎన్ఆర్లో ఎంత అవుతుంది అనేది మీ సీనియర్స్ కానీ మీ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మీరు కొంత ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 3 ఏ ప్యాకేజెస్తో మీరు ఎంటర్ అయినా మెటాఫోర్స్లో ఒక 5 ఇయర్స్లో చాలా పెద్ద రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎవరు కూడా మెటాఫోర్స్ మిస్ చేసుకోవద్దు, మెటాఫోర్స్ కైన్ మిస్ చేసుకోవద్దు అనేది మీ అందరికి చెప్తూ ఈరోజు నల్గొండ టీంతో ఉన్న సందర్భంలో ఫోర్స్ కైన్ రేట్ పెరగబోతుంది. పెద్దలు మనకు సారు ఉన్నారు, సత్యరెడ్డి సార్, ఎల్ఐసి రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, నల్గొండ పట్టణానికి నల్గొండ జిల్లాకు సుపరిచితులు. ఇలాంటి పెద్దలు కూడా మెటాఫోర్స్లో మాతో జర్నీ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది చెప్పదలుచుకున్నాను. ఐఎమ్ నరేందర్ రెడ్డి. 20 నెలల నుంచి మెటాఫోర్స్లో నేను జర్నీ చేస్తున్నాను. సౌత్ ఇండియా టాప్ 10లో ఉన్నాను. సో మీరందరూ కూడా డోంట్ మిస్ మెటాఫోర్స్ అండ్ ఫోర్స్ కైన్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. 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 జై మెటాఫోర్స్.